ఏడవద్దులే అమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుంది. మన ఆవేదన తీరే రోజు అది తొందరలోనే వస్తుంది. నువ్వు బాధపడకు. అత్త, దా కూర్చో అత్త. చామంతి, అమ్మ ఎందుకలా బాధపడుతోంది? నాన్న జైల్లో ఉన్నాడు కదత్త, నాన్న కోసమే బాధపడుతుంది. నాన్న ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంది. చెయ్యని తప్పుకి నాన్న జైల్లో ఉండటం అమ్మ భరించలేకపోతుంది. ప్రతిరోజు నాన్న కోసం ఆలోచిస్తుంది. ఇలా కుమిలిపోతుంది అత్త. అమ్మని ఓదార్చడం తప్ప నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. నాన్న ఎప్పుడొస్తాడో, నా కోరిక ఎప్పుడు ఫలిస్తుందో. చామంతి, మిమ్మల్ని ఎంత ఓదార్చినా మీ నాన్న వచ్చే వరకు మీది తీరే బాధ కాదని నాకు తెలుసు. మీ కోరిక ఫలించటానికి, ఏ అవరోధాలు కలగకుండా ఉండటానికి ఒకటి చెప్తానమ్మా, మరి చేస్తారా? ఏంటత్తా అది? ఇక్కడికి ఓ 100 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ అవతల అష్టలక్ష్మీదేవి ఆలయం ఉంది. చాలా మహిమగల తల్లట. ఆ తల్లికి నిలువెత్తు బంగారాన్నిచ్చి. బంగారమా అత్త? బంగారం అంటే ఆ బంగారం కాదు చామంతి, బెల్లాన్ని బంగారం అంటారు. ఓహో. అలా నిలువెత్తు బెల్లాన్ని ఆ తల్లికి సమర్పించి కోరికలు కోరితే ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది. నువ్వలా ఆ తల్లికి సమర్పిస్తే తప్పకుండా నీ కోరిక తీరుతుంది. మీ నాన్న తప్పకుండా బయటికొస్తారు. వచ్చేలా ఆ తల్లి ఏ ఆటంకాలు కలగకుండా చేస్తుంది. చామంతి, రేపు శ్రావణ శుక్రవారం, చాలా మంచి రోజమ్మా. మీరు వెళ్ళండి.